2021లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఎంతమందికి తెలుసు? కేరళలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ ఎవ్వరికి గుర్తొచ్చినా కూడా ఆ ఇన్సిడెంట్‌ని ఎవరు మర్చిపోరు. అసలు ఏమైంది? ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన పరిచయానికి అది ప్రేమ దాకా తీసుకువెళ్ళి ఆఖరికి ఆ అమ్మాయి చనిపోయే వరకు వెళ్ళింది. ఇదంతా వింటుంటే మీకిది ఎంతవరకు నిజం అనిపించొచ్చు. కానీ దీని గురించి ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కేరళలో ఓ రోజు ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో తనకి ఆన్లైన్ క్లాసెస్ అనేసి పేరెంట్స్ మొబైల్ ఫోన్ ఇచ్చారు. సో ఆ మొబైల్ ఫోన్ చేసిన ఆ తప్పు ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీని బాధపడేలా చేస్తుంది. అసలు ఏమైంది? మొబైల్ ఫోన్ వల్ల ఈ అమ్మాయి ఎందుకు బాధపడాల్సి వచ్చింది? అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏంటి? సో ఇలాంటి డౌట్స్ మీకు చాలానే వచ్చుంటాయి. ఇప్పుడు పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. అమ్మాయి పేరు ప్రమీల. ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ఏజ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అని అంటున్నారు. అయితే ఆ అమ్మాయి అప్పటికి ఇంటర్ చదువుతుంది. సో ఇంటర్ చదువుతున్న సమయంలోనే మనకి 2020-21 అంటే కరోనా. సో లాక్డౌన్ టైం అది అందరికీ తెలుసు. ఇప్పటికీ దీన్ని ఎవరు మర్చిపోలేదు. ఇదే టైంలో ఉండగా ఆ అమ్మాయికి ఆన్లైన్ క్లాసెస్ అవ్వడంతో మొబైల్ అవసరం పడింది. సో వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి మొబైల్స్ యూజ్ చేయడానికి తనకి క్లాసెస్కి వీళ్ళ ఉండే టైమింగ్స్కి పెద్ద మ్యాచ్ అవ్వక అమ్మాయికి విడిగా మొబైల్ ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఒక్క తప్పు ఆ పేరెంట్స్ చేయకుండా ఉండుంటే ఈరోజు అమ్మాయి చాలా ప్రశాంతంగా ఉండేదేమో. అమ్మాయి స్టడీ కోసమని మొబైల్ అయితే ఇచ్చారు. అండ్ అదే సమయంలో అమ్మాయి ఖాళీగా ఉంటుంది అని అనేసి స్టడీ అయిపోయిన తర్వాత కాస్త ఇన్‌స్టాగ్రామ్ వైపు మళ్ళింది. మొదట్లో నార్మల్గా వీడియోస్ చూస్తూ వచ్చేది. అండ్ ఆ షార్ట్స్ చూస్తూ చూస్తూ తనకి కూడా షార్ట్స్ చెయ్యాలి అన్న ఆశ కలిగింది. అదే క్రమంలో తను షార్ట్స్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ పోస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. దాంతో తనకి ఫాలోవర్స్ వచ్చారు. అదే ఫాలోవర్స్తో పాటు తను కొంతమందితో చాటింగ్ కూడా చేయడం మొదలుపెట్టింది. అండ్ ఇదే క్రమంలో ఆ అమ్మాయికి ప్రసాద్ అనే అబ్బాయితో పరిచయం కూడా స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ స్టార్టింగ్లో జస్ట్ ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరి పరిచయం కాస్త రోజు రోజుకి వీరిద్దరిది ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అనే వరకు వెళ్ళింది. ఇలా కొద్ది రోజులు గడిచింది. దాదాపు ఒక 6 నెలల తర్వాత ఆమెని విడిగా కలవాలనుకుంటున్నా అని మెసేజ్ చేశాడు. అయితే ఆ మెసేజ్ చూసిన తర్వాత తను కూడా ఓకే అని చెప్పింది. ఎందుకంటే జనరల్గా వాళ్ళు అప్పటి నుంచి ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉంటున్నారు అండ్ వాళ్ళిద్దరు కాల్స్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి తను పెద్దగా ఏమీ అనుమానించలేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మాయిని తను కలవాలి అన్నది కూడా పబ్లిక్ ప్లేసెస్లోనే కలుద్దాం అని చెప్పాడు. అండ్ ఇక్కడ మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ఎక్కడ ప్రైవసీగా కలుద్దాం అని చెప్పలేదు, పబ్లిక్ ప్లేస్లోనే కలుద్దాం అని చెప్పాడు. ఎందుకంటే అమ్మాయి నమ్మాలి కాబట్టి. అండ్ యాజ్ యూజువల్గా మీ ఊరు బస్ స్టాండ్ దగ్గరికి నేను వస్తా, నువ్వు అక్కడికి రా, మన ఇద్దరం కలుద్దాం అని చెప్పాడు. ప్రమీల కూడా అబ్బాయి మాటలు విని సరే పబ్లిక్ ప్లేస్లోని, అది కూడా బస్ స్టాండ్ దగ్గర అంటున్నాడు కదా అని అనేసి వాడి మాటలను నమ్మి వెళ్ళింది. ఇలా వెళ్ళిన తర్వాత తను కార్లో అయితే వచ్చాడు. అండ్ కార్లో వచ్చిన తర్వాత అమ్మాయిని కార్లో ఎక్కించుకున్నాడు. కార్లో ఎక్కించుకుంటూ అలా వెళ్తూ ఇలా ఓ రౌండ్ వేసి వద్దాం, కార్లో అలా ఎదురుదాకా వెళ్దాం అని చెప్పి తనని మభ్యపెట్టి కార్లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ అని చెప్పి తను కూడా ఇదే ఊర్లో ఉంటాడని చెప్పి ఎలాగో నిన్ను కలవడానికి వచ్చాను కదా, తనని కూడా కలిసే వెళ్తా అని చెప్పాడు. తను కూడా ఈజీగా నమ్మేసింది. అండ్ వీళ్ళు ముగ్గురు కార్లో సగం దూరం వెళ్ళారు. అలా ఊరి చివరి దాకా వెళ్ళిన తర్వాత ప్రమీల కార్ని వెనక్కి తిప్పమంది. తిరిగి నన్ను నా ఇంటి దగ్గర దింపేసేయండి అని అన్నది. దానికి తను ఒక్కసారిగా కారు పక్కకు ఆపి విచిత్రంగా నవ్వడం మొదలు పెట్టాడు. ఎందుకు నవ్వుతున్నాడో ఇక్కడ ప్రమీల కూడా అర్థం కాలేదు. అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది. నిజానికి ఈ అబ్బాయి పరిచయం కూడా ఈ స్నేహం అనే ముసుగుతో వచ్చింది కూడా ఈ అమ్మాయిని ఏదో ఒక రకంగా తనను లొంగ తీసుకోవాలనే ఆలోచనతోటి. ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేసిందే కాక ఫొటోస్ అండ్ వీడియోస్ని కూడా కలెక్ట్ చేసుకున్నాడు. అండ్ దాంతో పాటుగా ఆ అమ్మాయి ఫోన్లోని తనకి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని వాటన్నిటిని డిలీట్ చేసి ఆ అమ్మాయిని తిరిగి ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అదే ప్లేస్లో దింపేశాడు. అయితే అదే టైంలో అమ్మాయిని రేప్ కూడా చేశాడు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. అలా వదిలేసిన తర్వాత తను తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ చేసి అక్కడి నుంచి కూడా తనని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అనుకుంటున్నారా? అమ్మాయికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం. అండ్ డబ్బులు ఇస్తావా లేకుంటే నువ్వు వస్తావా, ఫొటోస్ని నేను నెట్లో పెట్టేనా,
ఇలా ఆమెని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో ఆమె ఈ ప్రెజర్ తట్టుకోలేక వాడు అడిగినవన్నీ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఒకానొక టైంకి వచ్చేసరికి వాడు తనతో పాటు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి వస్తున్నా, నువ్వు నాతో పాటు రావాల్సి వస్తుంది అని ఈ టైప్ లో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రెజర్ తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడానికి ట్రై చేసింది. అండ్ ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. సో తను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత తను చనిపోలేదు. అండ్ తొందరగానే అమ్మాయిని హాస్పిటల్ తీసుకువెళ్ళడంతో బతికించుకోగలిగారు. అండ్ వాళ్ళ బ్రదర్ అక్కడే ఉండడంతో అసలు మ్యాటర్ ఏంటి అని తెలుసుకున్నారు. మ్యాటర్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఈ అమ్మాయి మొత్తం అన్ని కూడా చెప్పింది. అండ్ అక్కడే వాళ్ళ అన్నయ్య అసలు జనరల్ గా చూసుకుంటే నార్మల్ గానే మనకి ఏ చెల్లికైనా కష్టం వచ్చిందంటే ఏ అన్నయ్య ఒప్పుకోడు. మరి అలాంటిది తన చెల్లి విషయంలో ఇలా చేశారంటే ఏ బ్రదర్ ఒప్పుకుంటారు చెప్పండి. సో ఫస్ట్ ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెట్టాడు. అండ్ ఏమనుకున్నాడో ఏమో, పోలీసులతో ఈ పని అంతా అవ్వదు అనుకున్నాడో ఏమో, తన ఫ్రెండ్స్ తోనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక అమ్మాయిలా క్రియేట్ చేయించాడు. ఇక్కడే చూసుకోవచ్చు మనం ఆ అమ్మాయిని, మళ్ళీ అది కూడా తినకి తెలిసిన అమ్మాయి కాకుండా గూగుల్లో నుంచి తీసి ఒక అమ్మాయి ఫోటో అనేది పెట్టి తనకి సంబంధించినట్టే ఎఫెక్ట్స్ కూడా చేసి కొన్ని వీడియోస్ ని క్రియేట్ చేసి పెట్టారంట. అండ్ ఇదే టైంలోని తన చెల్లితో ఎవరైతే ఈ చాటింగ్ చేశారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. వీళ్ళు వేసిన ప్లాన్ కి అతను కూడా పడ్డాడు. అండ్ వీళ్ళు వేసిన వలలో పడింది కాక తను చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ చాటింగ్ చేస్తూ చేస్తూ ఎలా అయితే తన చెల్లికి మెసేజ్ చేసి మనం పబ్లిక్ ప్లేస్ లో కలుద్దామని చెప్పాడు, అదే ప్లేస్ లో తినని కూడా కలుద్దాం రమ్మని చెప్పాడు. అండ్ అది తెలిసిన తిను తన కోసం వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. తను వెళ్ళేటప్పుడు తను వెళ్ళకన్నా తనకి తెలిసిన అమ్మాయిని అదే ప్లేస్ కి తీసుకువెళ్ళి అక్కడ నుంచోబెట్టాడు. అండ్ అతను కార్ వేసుకొని వచ్చేసరికి ఈ అమ్మాయి ఏమీ తెలియనట్టు తనతో చాట్ చేసిన అమ్మాయిలానే కార్లోకి ఎక్కి కూర్చుంది. అండ్ వీళ్ళ బ్రదర్ తో పాటు వచ్చిన తన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ కారు వెనకాల ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఊరి చివరిలో అదే ప్లేస్ లో అదే కార్ మళ్ళీ సేమ్ టైంకి ఆగడం జరిగింది. అండ్ అక్కడ వాళ్ళు ఏం జరుగుతుందా అని ఒక 10 minutes వరకు వెయిట్ చేశారు. అండ్ ఆ అమ్మాయి అప్పటిదాకా కామ్ గా ఉండి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. వీళ్ళు కార్కి కొంచెం దూరంలోనే ఉండడం వల్ల ఆ సౌండ్స్ ని వెంటనే వీళ్ళు కనిపెట్టగలిగారు. అండ్ వెంటనే వెళ్ళి కార్ మీద దాడి చేశారు. ఇంకేముంది, యాజ్ యూజువల్ ఆ అబ్బాయిల్ని పట్టుకున్నారు అండ్ పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకువెళ్లారు. అండ్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో మనకి తెలిసిన వాళ్ళతోనైనా సరే తెలియని వాళ్ళతోనైనా సరే ఎక్కువగా పరిచయం చేసుకోవడం, వాళ్ళతో ఎక్కువగా నమ్మడం కూడా మంచిది కాదు. అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అండ్ ఇంకోటి, ఆ అమ్మాయి చేసింది ఏంటంటే వాళ్ళ బ్రదర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడైనా సరే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి తప్పు చేసినా ఒక అబ్బాయి తప్పు చేసినా, ఒకవేళ వాళ్ళకి తెలిసి తెలియక ఒక తప్పు జరిగిపోయినా నిందించడం మానేసి అసలు తప్పు ఎలా జరిగింది, ఆ తప్పు నుంచి మనం బయటపడాలి అంటే ఏం చెయ్యాలి అనే ఆలోచనతో ఆ అబ్బాయి తీసుకున్న ఈ నిర్ణయం అనేది చాలా అందరినీ ఆకర్షణీయంగా చేసింది. ఎందుకంటే పోలీసులు కూడా ఈ కేసు గురించి ఒక పక్కన సర్చింగ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ గురించి కొంతవరకు మాత్రమే తెలిసింది, అందులో కొంతమందిని కూడా పట్టుకున్నారు ఈ గ్యాంగ్ కి సంబంధించి. అండ్ ఈ అబ్బాయి ఒక్కడే కాదు, ఇలా తినలా ఇంకో 10 మంది కూడా ఉన్నారు ఈ గ్యాంగ్ లో. అప్పటికే 6గురిని పట్టుకున్నారు. ఈ అబ్బాయి పట్టుకున్న వాడే అసలైన మెయిన్ క్యాండిడేట్ ఇందులోని. అండ్ వీళ్ళకి లాస్ట్ 1 week బ్యాకే కోర్టులో శిక్ష కూడా వేశారు. అండ్ ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ఆ ఫోన్స్ లో ఏం చేస్తున్నారని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అమ్మాయి మన అమ్మాయి అయ్యి ఉండొచ్చు, అవతల మాట్లాడే వాళ్ళు మన వాళ్ళు కాదు కదా. సో ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం క్యాల్కులేట్ అనేది చెయ్యలేం. కాబట్టి ఎవ్రీ మినిట్ వాళ్ళని వాచ్ చేస్తూ ఉండండి. వాచ్ చేస్తున్నంత మాత్రం అనుమానం అనుకుంటారు, లేకుంటే వాళ్ళకి ప్రైవసీ ఇవ్వట్లేదు అనుకుంటారు అని మనం ఫీల్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. సో అక్కడి దాకా తెచ్చుకునే కంటే ఫస్ట్ నుంచే వాళ్ళ మీద మనం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది.